ఇలా చూడగానే ఇదేం రైస్ అనిపిస్తుంది, పులిహార అనుకుంటున్నారు కదా, అలా అనుకుంటే పులిహారలో కాలేసినట్టే. ఇప్పుడున్న ఈ రైనీ సీజన్ లో మనకి ఇమ్యూనిటీ పవర్ చాలా ఇంపార్టెంట్ కదా. సో మనం చేసుకునే ఫుడ్ ఐటమ్ లో మంచి ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ చేసే ఒక మంచి రైస్ రెసిపీ ఇది ఒక క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ. ప్రాసెస్ అంతా చూస్తున్నారు కదా. అయితే దీంట్లో హీరో ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? ఉసిరికాయ. నేను సీజన్ లో దొరుకుతాయి కదా ఉసిరికాయలు, అప్పుడు తురుముకొని పసుపు ఉప్పు వేసి పెట్టేసుకున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ అంతే పెట్టుకుంటాను. సో అన్ సీజన్ లో దీంతో ఇలా పచ్చడి గాని రసంలో వేసుకోవడం, పులిహార చేసుకోవడం, ఇలా ఏదైనా సరే మనకి ఇష్టమైన ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట. దీంతో లైక్ పప్పులో కూడా వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఉసిరికాయ వేసుకొని ఆ వేడి మీద పోపులో కలుపుకొని తర్వాత వేడి అన్నంని నేను ఇలా వేసి కలుపుకుంటున్నాను. అన్నం ఉడికించుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది పులిహార. నేను ఎక్స్ట్రాగా పసుపు ఏం యాడ్ చేయట్లేదు. సాల్ట్ కొంచెం చూసుకొని తర్వాత సరిపోదు అనుకుంటే యాడ్ చేసుకోండి. ఈ రైస్ పుల్ల పుల్లగా ఉప్పుగా చాలా యమ్మీగా ఉంటది. రెగ్యులర్ పులిహార లాగా అయితే అస్సలు ఉండదు. టిఫిన్ బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు పిల్లలైతే. రెసిపీ నచ్చిందా? సింపుల్ గా అనిపించిందా? అలా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దు. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.